కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకల్లా ముగించాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ స్థానికేతరులు ఆయా ప్రాంతాల్లో ఉండేందుకు వీల్లేదన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాస్తో నిఘా ఏర్పాటు చేస్తామన్న ఎస్పీ అశోక్ కుమార్ ఎలాంటి అల్లర్లు జరగకుండా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. 2 ప్రాంతాల్లో సుమారు 1200 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 5 గంటలకి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 5 గంటలకు ప్రచారం అంతా కంప్లీట్ కావాలి ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం. కాబట్టి ఆ ప్రాంతంలో స్థానికేతరులు ఎవరు కూడా ఫర్దర్ ప్రచారం కంటిన్యూ చేయకూడదనేసి, ఆ ఏరియాలో ఉండకూడదనేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ మేరకు ఖచ్చితంగా ఎవరైనా సరే రూల్స్ని వైలేట్ చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పులివెందులలో దాదాపు 550 మందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 4 ప్లటూన్ల ఏపీఎస్పీ ఫోర్స్ని డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ పార్టీలు, ఆర్ముడ్ కాంపోనెంట్ని కూడా మనం ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఆర్ముడ్ కాంపోనెంట్ వెపన్ పార్టీస్ని పెడతా ఉన్నాము. అదేవిధంగా క్యూ లైన్ మెయింటైన్ చేయడం కోసం సపరేట్ టీంని పెట్టడం జరిగింది. డ్రోన్ కెమెరాలతో కూడా పులివెందుల పట్టణము, ఒంటిమిట్ట పట్టణంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలని డ్రోన్ నిఘాలో విస్తృతంగా విహంగ వీక్షణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల బయట, ప్రతి పోలింగ్ కేంద్రం బయట కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేయడం జరిగింది. పులివెందులలో దాదాపుగా 500 మంది పైచిలకు బైండ్ ఓవర్ చేశాము. ఒంటిమిట్ట మండలంలో 650 మంది పైచిలకు బైండ్ ఓవర్ చేశాము. పులివెందుల ప్రాంతంలో ఇంతకుముందు బాంబు మేకింగ్లో ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులు చెక్ చేయడం జరిగింది. వాళ్ళ ఊర్లలో కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎలాంటి నేరాల్లో కూడా పాల్గొనవద్దని క్లియర్గా వాళ్ళకు